సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్. సో ప్రేమను పంచే చెల్లెమ్మ ఒక చిన్న పాట రాసింది. ఈ పాట ఎందుకు రాయాలనిపించిందంటే, సమాజ వ్యవస్థ లోపట ఒక తల్లికి చెల్లికి ఉన్న బంధం ఎంతో పవిత్రమైన బంధం. అది మాటల్లో కూడా వర్ణించలేము, అంత పవిత్రత ఉన్నది. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఒక తల్లి ప్రేమ, ఒక చెల్లి ప్రేమ, ఒక అక్క ప్రేమ. ప్రేమకు ప్రతిరూపమే స్త్రీ. మన నుంచెటి ఎలాంటి అపేక్షలు కోరుకోరు అంటే ఒక స్త్రీ, తల్లిదండ్రులే. అందులో విశేషం అంటే స్త్రీ యొక్క త్యాగం, స్త్రీ యొక్క భూదేవికి ఉన్నంత సహనం స్త్రీ లోపట ఉంది. తన లోపట ఉండే ఓర్పు, వినయం, ఇవన్నీ స్త్రీ లోపట ఏమైతే ఉన్నాయో, పురుషుని కన్నా ఎక్కువ గుణాలు స్త్రీ లోపటనే ఉన్నాయి. మంచి గుణాలు చెప్పుకోవాలంటే, స్త్రీ యొక్క త్యాగాన్ని చూడాలంటే, ఓర్పును చూడాలంటే, ఒకటి తను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చేది అప్పుడు చూడాలి. అది ఒక పునర్జన్మ స్త్రీది. కొంతమంది అంటారు స్త్రీ అంటే మాయ అంటారు. కాదు, ఆ మాట అబద్ధం. అన్నవాడు ఎవడేమో మూర్ఖుడు. స్త్రీ అంటే మాయ కాదు. స్త్రీ బంధానికి కారణం కాదు. స్త్రీ మోక్షానికి కారణం స్త్రీని అని నేనంట. మోక్షానికి ద్వారం స్త్రీ అంటే. నువ్వు ఏ ద్వారంలోకి వెళ్ళి వచ్చినావో అలాగే జన్మ తీసుకొని నువ్వు జీవితాన్ని తెలుసుకున్నాక, జ్ఞానం పొందినాక నువ్వు నిత్య తృప్తుడవుతావు. నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాక నీ యొక్క సాధనకు సహకార్యం ఏవైతే ఉన్నాయో అన్నీ నీకు మోక్షానికి కారణమే. స్త్రీ కడుపులో జన్మ తీసుకున్నందుకే కదా నువ్వు స్వేచ్ఛగా ఉంటున్నావు, సత్యాన్వేషణ చేయగలుగుతావు, ఏదైనా ప్రపంచంలో సాధించగలుగుతావు, అన్ని విషయాలు చూస్తున్నావు. ఒక స్త్రీ యొక్క జన్మ ఇచ్చినందుకే కదా. కృతజ్ఞత ఎప్పుడు మర్చిపోవద్దు తల్లిదండ్రులు. అందులో విశేషంగా తల్లిది కృతజ్ఞత ఎప్పుడు మర్చిపోవద్దు. గొప్ప గొప్ప ఆచారాలు అసంటిది కుటుంబంతో దూరం ఉన్న తల్లిదండ్రి కలిసినాక వాళ్ళు 4 మంచి మాటలు మాట్లాడి పంపించిన వాళ్ళు. ఆద్య జగద్గురు శంకరాచార్యులు చిన్నగా ఉన్నప్పుడే శంకరాచార్య గృహస్థ జీవితాన్ని త్యాగం చేసి సన్యాసాన్ని స్వీకారం చేసినాడు. సో ఇల్లు త్యాగం చేసేటప్పుడు తల్లి ఒక మాట తీసుకున్నది, నాయనా నేను చనిపోయిన తర్వాత నా తల కొరువి నువ్వే పెట్టాలి అంటే, అలాగే అమ్మ అని మాట ఇస్తాడు. ఇక తల్లి యొక్క అంత సమయమునందు అప్పుడు ఆది జగద్గురు శంకరాచార్య వచ్చి తల్లికి జ్ఞానబోధ చేసి తల్లి యొక్క దేహానికి అంత్యక్రియలు తను చేశాడు. సన్యాసి ఉన్నా కూడా తల్లి కొడుకులనే బంధాన్ని ఎవరు తెంపలేరు. ఇది స్పష్టత ఆద్య జగద్గురు శంకరాచార్య ఇచ్చిండు. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు. సన్యాసులో ఉండి కర్మకాండ చేస్తున్నాడు. సర్వసామాన్య వ్యక్తి అయితే తల్లికి ఎట్లా చూసుకోవాలి మరి? అందుకే స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు.
స్త్రీ గొప్ప, ఎంత గొప్ప అంటే స్త్రీ యొక్క గొప్పతనం ఆకాశము ఎంత విశాలంగా ఉన్నది, వాళ్ళ మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నది. అవును, స్త్రీకి పూజించినా తప్పు లేదు అని నేనంటే. ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చినాక వాడు చిన్న పిల్లవాడు వంకి ఆలన పాలన చేసుకుంటా వాడు అంబాడుతున్నప్పుడు పిల్లవాడు ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటాడు. అన్ని గోష్ఠులు అబ్జర్వ్ చేసుకుంటా పిల్లవాడు ఏం చేస్తుండు అది చూసుకుంటా తను పని చేసుకుంటా ఎప్పటికీ పిల్లవాడి మీద ఒక కన్ను ఉంటుంది తల్లికి. 5 ఏళ్ళు పిల్లవాడు 5 సంవత్సరాలు అయ్యేదాకా మన కంటికి రెప్పలాగా కాపాడుకోవాలడుతుంది. అది స్త్రీ చేస్తుంది అది పని. తండ్రి చేయలేడు ఆ పని, పురుషుడు చేయలేడు ఆ పని. స్త్రీకున్న ఓపిక పురుషునితో లేదు. ఒక తల్లి ఏ విధంగా చూస్తుందో అట్లా పురుషుడు చూడలేడు. ఎన్నో రాత్రులు నిద్ర లేకున్నట్టు పిల్లవాడి యోగక్షేమం చూస్తుంది. పురుషుడు 12 గంటలు పని చేస్తూ వస్తాడు, మళ్ళా పిల్లవాడు ఏడిస్తే 1 గంట పట్టుకుంటాడొచ్చు, తెల్లందాకా ఏడిస్తే పట్టుకోలేడు. అందుకే స్త్రీకి భూదేవితో పోల్చారు. భూదేవికి ఉన్న సహనము స్త్రీ లోపల ఉన్నదని శాస్త్రాలు లోపల పురాణాల లోపల చెప్తారు. అందుకే పిల్లల హాస్టల్లో ఎన్నో జాగ్రత్తలు కూడా స్త్రీకే పెడతారు. ఎందుకంటే స్త్రీ లోపల ఓర్పు అన్నది ఎక్కువ ఉన్నది, మాతృత్వం ఉన్నది. ఈ గొప్పతనాన్ని తెలుసుకోవాలి. సో ఒక్కరోజు మన ఇంట్లో మన అక్కనో మన చెల్లెనో మన అమ్మనో లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే చేసుకోవాలి, ఇల్లు క్లీనింగ్ చేయాలి, టాయిలెట్ క్లీనింగ్ చేయాలి. ఒక రోజుకే మనం యాస్టకు వస్తుంది. వాళ్ళు రోజంతా గడియారంలాగా పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పని మనం చేయలేం. ఒకవేళ చేసినా తొందరగా అలసిపోతాం. అలసట అన్నది వాళ్ళ లోపట ఉండదు, ఎక్కువ ఉండదు. సో స్త్రీ మీద ఒక చిన్న పాట రాసిన. చెల్లెమ్మ ప్రేమను పంచే ఓ చెల్లెమ్మ, నా పంచ ప్రాణమే నీవమ్మ. సో ఈ పాటను కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాము. సమాజ వ్యవస్థ లోపల ఏమేమి వింటున్నాము? తల్లి, కొడుకు, అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఎంతో పవిత్రమైన బంధాన్ని తెలుసుకోలేదు. ఏవేవో చెడు మాటలు వినాల్సి వస్తుంది. మనిషి తన పక్కకే ఉన్న తల్లి ప్రేమను, చెల్లి ప్రేమను, అక్క ప్రేమను అర్థం చేసుకోడు. ప్రేమించడానికి పిల్ల కావాలి నీకు, కానీ మనల్ని ప్రేమించేది ఒక తల్లిని, ఒక చెల్లిని మాత్రం గొప్పతనాన్ని ఎప్పుడు తెలుసుకోడు. స్త్రీ అంటే ఒక వస్తు కాదు, స్త్రీ యొక్క ప్రేమకు ప్రతిరూపం. సో చిన్న పాట. ప్రేమను పంచే చెల్లెమ్మ, నా పంచ ప్రాణమే నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. ప్రేమను పంచే చెల్లెమ్మ, నా పంచ ప్రాణమే నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. తల్లి తండ్రి లేరని నువ్వు బాధపడుకుపో చెల్లెమ్మ, నా గుండెకు భారం అవుతుందమ్మా. కష్టాలు నష్టాలు వచ్చినా నిన్ను విడిచిపోనువో చెల్లెమ్మ,
ప్రేమను పంచే చెల్లెమ్మ నా పంచ ప్రాణమే నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ. ప్రేమను పంచే చెల్లెమ్మ నా పంచ ప్రాణము నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. ప్రేమను పంచే చెల్లెమ్మ నా పంచ ప్రాణమే నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. తల్లి తండ్రి లేరని నువ్వు బాధపడకువో చెల్లెమ్మ, నా గుండెకు భారం అవుతుందమ్మా. అమ్మను నాన్నై నీకు కడదాకా తోడుంటానమ్మా. ప్రేమను పంచే చెల్లెమ్మ నా పంచ ప్రాణమే నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. మర్చిపోకువో చెల్లెమ్మ నీ తోబుట్టు బ్రతికున్నాడమ్మా. మర్చిపోకువో చెల్లెమ్మ నీ తోబుట్టు బ్రతికున్నాడమ్మా. కష్టాలు నష్టాలు వచ్చినా నిన్ను విడిచిపోనువో చెల్లెమ్మ. ప్రేమను పంచే చెల్లెమ్మ నా పంచ ప్రాణమే నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. నా తల్లికి ప్రతిరూపమమ్మా నీవు తల్లి ప్రేమను ఇస్తున్నావమ్మా. నా తల్లికి ప్రతిరూపమమ్మా నీవు తల్లి ప్రేమను ఇస్తున్నావమ్మా. ఎన్ని జన్మాలైన చెల్లెమ్మ నీవే నాకు తోబుట్టువమ్మా. ప్రేమను పంచే చెల్లెమ్మ నా పంచ ప్రాణము నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. కూలి నాలి చేసి చెల్లెమ్మ నీకు గొప్ప చదువులు చదివిస్తానమ్మా. నీ చదివే నీకు ధైర్యమమ్మా, చదువే లేని జీవితము ఒంటరి అమ్మా. ప్రేమను పంచే చెల్లెమ్మ నా పంచ ప్రాణము నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. జాగ్రత్తగా ఉండాలి చెల్లెమ్మ, ప్రపంచమంటే కొమాయేయమ్మ. మంచి చెడు ఉన్నాయమ్మా నీలో, మంచి చెడులు ఉన్నాయమ్మా, నిన్ను ఇట్లో ముంచేస్తారమ్మా. ప్రేమను పంచే చెల్లెమ్మ నా పంచ ప్రాణము నీవమ్మ, నా ఇంటికి వెలుగు నీవమ్మ, నా చిట్టి తులసమ్మ. సో ఫ్రెండ్స్, ఇది నేను ఒక కల్పన చేసి రాసిందే పాట. ఇది ప్రత్యక్షంగా ఏం లేదు. అన్న చెల్లె సంబంధం తెలుసుకోవాలని ప్రపంచంలో ఉన్నాం మనం. ఎవరితోటి ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, అసలు రిలేషన్ యొక్క విలువలు తెలుసుకోవాలి. జీవితాన్ని మంచిగా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం. సో ఈరోజుకి ఇదే. బాయ్ ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. మీ రవిదాస్.